ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపన సృష్టించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాకే ఇచ్చేసింది. కవితకు కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ పేర్కొన్నారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రియ శిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కవిత చేసిన కామెంట్స్పై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అలాగే బీఆర్ఎస్లో ప్రకంపనలు కూడా సృష్టించినాయి. ఈ వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ రకంగా కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అందరి దృష్టిని ఆకర్షించాయి. కేటీఆర్ ఎక్స్ వేదికగా హరీష్ రావును డైనమిక్ లీడర్ అని పొగిడారు. ఇంకా 6 అడుగుల బుల్లెట్ అని కూడా అభివర్ణించారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు నీటిపారుదల అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు అసెంబ్లీ వేదికగా హరీష్ ఆధారాలతో తిప్పికొట్టారని గుర్తు చేస్తూ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టును కేటీఆర్ రీట్వీట్ చేయడం విశేషం. కేసీఆర్ దగ్గర పనిచేసి అనుభవం సంపాదించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణం నుంచి సాగునీటి ప్రయోజనాల వరకు ప్రతి విషయాన్ని ఆధారాలతో అసెంబ్లీ వేదికగా వివరించారని ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ను బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా షేర్ చేశారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ఆ ప్రాజెక్టుపై ప్రజల్లో నమ్మకం కలిగించడమే ఆయన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుకు కేటీఆర్ సపోర్ట్ పలుకుతున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. ఇక పార్టీ అంతర్గత చర్చల్లో కవితకు వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమెను తొలగించడం, జాగృతి సభ్యులను బయటకు పంపడం, పీఆర్ఓ టీమ్ యాక్సెస్ రద్దు చేయడం వంటివి అంతర్గత విభేదాలకు సంకేతాలుగా భావిస్తున్నారు. అంతేకాకుండా కవితకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను పలువురు నేతలు, కార్యకర్తలు అన్ఫాలో అవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు కేవలం ఒక వర్గం మధ్య విభేదాలుగా కాకుండా రాబోయే రాజకీయ వ్యూహాలకు పునాది వేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా నిలబడుతున్న సమయంలో బీఆర్ఎస్లో తలెత్తిన విభేదాలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జై హింద్.